నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన మాజీ సీఎం జగన్ వరద బాధితుల కష్టాలపై ఆరా. పెరవలి మండలం మల్లేశ్వరంలో వింత ఘటన. కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో స్వామి పాదాలను తాకిన గోదావరి జలాలు. విజయవాడ వరద బాధితులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సాయం. దాతల సాయంతో 46 లక్షలు అందించామని స్పష్టం. ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రధాని మోదీ అభినందన. దేశ ప్రతిష్టను పెంపొందించారంటూ క్రీడాకారులకు అభినందన. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలమైన మాధవపురం, నాగులాపల్లి గ్రామాలకు వెళ్లారు. వరద బాధితులను కలిసి వాళ్లకు కలిగిన కష్టం, నష్టం గురించి అడిగి తెలుసుకుని ఓదార్చారు. జగన్ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. రమణక్కపేట నుంచి ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. ఈ పరామర్శలో జగన్ వెంట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగాగీత, స్థానిక నేతలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో కొలువైన కపిల మల్లేశ్వర స్వామి గర్భాలయంలో గోదావరి జలాలు స్వామివారి పాదాలను తాకాయి. గోదావరి తీరం పక్కనే ఉండడంతో శివలింగం పానగట్ట నుంచి గోదావరి జలాలు ఉబికి గర్భగుడిలోకి నీరు చేరుతుంది. గోదావరి వరద పెరిగే కొద్దీ ఆలయంలో నీటిమట్టం పెరుగుతుంది. స్వయంభూ కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆశ్వయుజ భాద్రపద మాసంలో గోదావరి నీరు రావడం జరుగుతుందని, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలో గోదావరి నీరు ఉద్భవించడం జరుగుతుంది అని ఆలయ అర్చకులు బాదంపూడి సుబ్రహ్మణ్యం గురుకులు తెలియజేశారు. ఈ గోదావరి జలాలు కపిల మల్లేశ్వర స్వామివారిని అభిషేకిస్తూ ఉంటాయని గ్రామస్తుల నమ్మకం. గోదావరి జలాలు చూడటానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చి కపిల మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. మల్లేశ్వరం క్షేత్రం ఉభయ గోదావరి జిల్లా పెరవలి మండలం ఈ మల్లేశ్వర గ్రామంలో కపిల మల్లేశ్వర స్వామి ఉద్భవించి ఉన్నారు. స్వామి రెండు రోజుల కాలం నుంచి కూడా స్వామి ఇక్కడ ఉన్నాడు. స్వామి ఆ సమయంలో ఇక్కడ గోమాత వచ్చి ప్రతినిత్యము కూడా క్షీరం ఇస్తూ ఉండగా, అది ఏమిటా అని చెప్పేసి వాళ్ళు దీన్ని తవ్వుతూ ఉండగా, ఎంత తవ్వినా సరే లోపలికి వెళ్ళిపోవడంతో సూర్యాస్తమ సమయానికి గట్టిగా స్వామి నెత్తి మీద పోటు వేయగానే గుణపంతో అక్కడ స్వామి స్వప్నవృత్తాంతంగా స్వామి కనిపించి, ఇది కపిల మహర్షి యొక్క స్థాపన, ఇది శైతిక లింగం, ఇక్కడ స్వామిని ప్రతిష్ఠింపజేశారని చెప్పగానే అప్పటి నుంచి కూడా స్వామి గారి రెడ్డిరాజులు ఎంతో భూమిని, ఆలయాన్ని కట్టించి స్వామి స్థిరపరిచారు. అప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆలయంలో శ్రావణ భాద్రపద మాసాల్లో వచ్చే వరద ఈ స్వామి ఎక్కడైతే కన్న ఉందో అక్కడి నుంచి ఈ గంగ వస్తూ స్వచ్ఛమైన గంగగా వస్తూ ఉంటుంది. కనుక మహత్తరమైన ఈ స్వామిని శ్రావణ భాద్రపద మాసాల్లో మాత్రమే స్వచ్ఛమైన గంగ వస్తూ ఉంటుంది స్వామి మీద. అప్పటి నుంచి కూడా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి లక్షలాదిగా స్వామిని దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. మాది పెరవల మండలం కాకరపల్లి గ్రామం. మల్లేశ్వరంలో శ్రావణ భాద్రపదాల్లో స్వామివారికి గోదావరి వచ్చి అభిషేకం చేస్తుందని తెలిసి చూడడానికి వచ్చాము. మేము తరచుగా ఈ గుడికి వస్తూ ఉంటాము. ప్రతిసారి వచ్చినప్పుడు అభిషేకం చేయించుకోవడం మాకు అలవాటు. ప్రతి ఏడాది కూడా శ్రావణ భాద్రపద మాసంలో మా తాతల కాలం నుంచి కూడా సంవత్సరం కూడా స్వామివారి గర్భాలయంలోకి నీళ్లు రావడం జరుగుతుంది. కావున ఈ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులే కాకుండా ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి ఒక్క దగ్గర ఉన్న వాటర్ జల్లుకోవడం జరుగుతుంది. ఆ జల్లుకోవడం వల్ల ఆరోగ్యాలు గట్రా అంతా సుభిక్షంగా చాలా బాగుంటాయని ప్రజల నమ్మకం. అందువలన శ్రీ స్వామివారి గర్భాలయంలోకి 3 రోజుల నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సారే కాదు, ఇది రెండోసారి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న 2-3 రోజులు వచ్చి మళ్ళీ ఆటలికే వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఇది 3 రోజుల నుంచి మళ్ళీ ఉద్భవించడం జరుగుతుంది వాటర్. అందువలన చుట్టుపక్కల ప్రాంతాల భక్తులందరూ కూడా స్వామివారి దర్శించుకోవడం గురించి చాలా దూరం నుంచి వస్తున్నారు.
విజయవాడ నగరంలో వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గానికి చెందిన 34 మంది టీడీపీ నాయకులు 6 రోజుల పాటు పనిచేసినట్టు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో విజయవాడ నగరం వరద బాధితుల కోసం DRW కళాశాల యాజమాన్యం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఇప్పటి వరకు సుమారు 46 లక్షల రూపాయల విరాళాలు అందజేసినట్టు తెలిపారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గంలోని దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. రాజకీయ నాయకులు కానివ్వండి, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్లకుండా అక్కడే కలెక్టర్ ఆఫీసులో బస్ చేసి అన్ని సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ నుంచి 33 మంది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 33 మంది ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసి అక్కడికి ఒక 5 రోజులు వారం రోజులు అక్కడికి పంపించారు. మాకు కూడా డ్యూటీ చేశారు. అంటే ఎక్కడైతే గవర్నమెంట్ డ్యూటీ ఆఫీసర్స్ చేస్తారో మాకు కూడా డ్యూటీ చేసి మాకు ఒక IAS ఆఫీసరు, 2 MROలు, ఒక మున్సిపల్ కమిషనర్ ఇదంతా కమిటీ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి చూసి పరిస్థితి ఏ విధంగా ఉందో మొత్తం కూడా చూసి తెలియజేయమని పంపించారు. మేము వెళ్ళాం. ఒక 6 రోజులు అక్కడే పక్కన పెట్టి గూడూరు నుంచి దాదాపు 34 మంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే గూడూరు నుంచి ఎంతోమంది దాతలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ వాళ్ళు కానివ్వండి, దాదాపు నాకు తెలిసి నేనైతే మొన్న 38 లక్షలు, ఒక 8 లక్షలు కలిపి 46 లక్షల రూపాయలు ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు 1,47,00,000 అవుతుంది. ఇంకా కూడా చాలామంది ఫోన్ చేసి మీరు మీకు అందుబాటులో ఉంటే మీకు ఇస్తామని చెప్తున్నారు. దాదాపు మన నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో 50 లక్షల రూపాయలు మనం సీఎం సహాయ నిధికి ఇవ్వడం కూడా నిజంగా చాలా సంతోషం. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమయం వచ్చినప్పుడు మేమంతా అండగా ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలిచినందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి DRW కళాశాల నుండి విద్యార్థులకు మా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరు చేసిన మేలు ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాగే టీచర్స్, లెక్చరర్స్ మీరు కూడా ధన్యవాదాలు. అందరూ మంచి మనసుతో మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి మీ శాలరీలో కొంత భాగాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకెవరైనా సరే దాతలు ఉంటే దయచేసి స్వచ్ఛందంగా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇవ్వాల్సిందిగా మీ అందరి ద్వారా నేను కూడా అందరినీ అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా 15 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు రాయలసీమ డయాసిస్ బిషప్ ఐజాక్ వరప్రసాద్ పేర్కొన్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే రాయలసీమ వ్యాప్తంగా చర్చిల ద్వారా వీటిని సేకరించామని తెలిపారు. కడప CSI సెంట్రల్ చర్చ్ ఆవరణలో ఈ రోజు సుమారు 20 లక్షల విలువ చేసే నిత్యావసరాలను విజయవాడకు పంపే వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరద బీభత్సంతో ఎంతో మంది నిరాశ్రయులయ్యారని, వారందరికీ సహాయపడాలని సూచించారు. టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు బిషప్ ఐజాక్ వరప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 1,400 మందికి సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, యువత పాల్గొన్నారు. 10 రోజుల క్రితం మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో కృష్ణానది మరియు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఊహించని మహావరద విపత్తు సంభవించడం, అక్కడి ప్రజలు వరదలకు అతలాకుతలమై నిరాశ్రయులై వేలాది మంది ఎన్నో ఇబ్బందులకు గురై వరద బాధితులై అలమటిస్తున్న ఈ తరుణంలో CSI రాయలసీమ అధ్యక్ష మండలం కడప కేంద్రంగా ఉన్న ఈ యొక్క రాయలసీమ అధ్యక్ష మండలం కూడా ఇటు వరద బాధితుల ఎడల సహృదయంతో స్పందిస్తూ వారి యొక్క సహాయార్థంగా నిత్యావసర సరుకుల యొక్క ప్యాకెట్స్ని సమకూర్చి వారికి అందివ్వాలని తలంచడం, ఆది సోమ 2 రోజుల్లో మాత్రమే ఈ యొక్క నిత్యావసర సరుకుల సమీకరణ యొక్క కార్యక్రమం ప్రారంభించి రాయలసీమ అధ్యక్ష మండలానికి చెందిన అనేక సంఘాలకు పిలుపు ఇచ్చి విజ్ఞప్తిని పంపి వారి అందరి ద్వారా ఈ నిత్యావసర వస్తువులను సేకరించడం, వాటన్నిటిని కూడా ఇంచుమించు 900 పైబడిన ప్యాకెట్స్ని సిద్ధపరిచి
రైస్, దాలు, ఆయిల్, రవ్వ, గోధుమ రవ్వ అయితేనేమి అన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ ఒక్కొక్క ప్యాకెట్లో 1400 రూపాయల విలువ చేసేటువంటి నిత్యావసర సరుకులను సమకూర్చడం జరిగింది. వాటన్నిటినీ ఇప్పుడు వెంటనే ఐసర్ వాహనంలో లోడ్ చేసుకొని బయలుదేరుతున్నారు. రేపటి నుండి అక్కడ వరద బాధితులకు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా రాయలసీమ డయాసిస్ బిషప్ గారైన తండ్రి గారైన ఐజాక్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 1500 కిట్లు, అంటే ఒక్కొక్క కిట్టులో 15 నిత్యావసర సరుకులు ఉన్నాయి. దాంట్లో 15 రకాల సరుకులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కిట్టు వేల 1400 చేస్తుంది. సిఎస్ఐ అంటే కడప సెంట్రల్ చర్చ్ నుంచి రాయలసీమ డయాసిస్ బిషప్ గారు ప్రార్థన చేసి ఇది విజయవాడలో, గుంటూరులో ఎక్కడెక్కడ వరద బాధితులు ఉన్నారో మా రాయలసీమ డయాసిస్ చర్చి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఫెలోషిప్ యూత్ డిపార్ట్మెంట్ తరపున మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు. తండ్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఆపదలో ఉంటున్నారో నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలన్నటువంటి వాక్యం ద్వారా తండ్రి గారు మరి అధ్యక్షంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటిని కూడా, సంఘాలన్నిటిని కూడా మేల్కొల్పి ఒక లెటర్ని పంపించిన వెంటనే కూడా మరి అధ్యక్షంలో ఉన్నటువంటి అన్ని చర్చెస్ వారు, అన్ని సంఘాల వారు స్పందించి ఎంతో ద్రాతృతంతో ఇటువంటి కార్యక్రమానికి తండ్రి గారు చెప్పిన వెంటనే ముందుకొచ్చారు. వచ్చే అక్టోబర్ నెలలో రాజమహేంద్రవరంలో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు కాకినాడ ఎన్సీసీ కల్నల్ రితిన్ మోహన్ అగ్రవాల్ తెలిపారు. శుక్రవారం కాకినాడ అశోక్ నగర్లోని ఎన్సీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణ ద్వీపకల్పం కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుంచి 13వ తేదీ వరకు రాజమహేంద్రవరంలో గైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన 300 మంది సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు 12 రోజుల పాటు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో కల్నల్ సీకే నాయక్, లెఫ్టినెంట్ కమాండర్ అక్షయ్ అరుణ్, లెఫ్టినెంట్ కమాండర్ ఏకే మెహ్రా, మేజర్ మహ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. Coming at this very short notice, we gave you almost 2 days to come, but I am very glad that all of you have made it. It is almost 2 months since I have taken over as group commander. I have realized that the activities which is being undertaken by the NCC cadets, we are not able to project in right time and right frame to all to the media person, to the media. Therefore, to bridge this gap, we have decided to have a regular media interaction, and as part of that, this is the first time we'll be having, this is the first interaction, and subsequently we'll keep having interaction to brief you on the activities undertaken by the cadets of the NCC. Today I will be briefing you 3 activities. First is the action taken by the cadets of NCC during the flood relief. Second is the conduct of special national integration camp by Kakinada. And third is the major achievements of our cadets in last 2 months. We will be also releasing you the press release of all the activities after the briefing is over. First is the flood relief. As you are aware that a few cities of the Andhra Pradesh were stuck with the floods, flash floods. It gives me a great sense of pride that our cadets were up and about along with the civil administration. Therefore, we were able to mitigate or restrict the impact of floods in the affected cities. My statement is testimony itself by the spread of waterborne diseases. Our DDG, based on his directions, we had imparted training to our cadets during the annual training camp regarding how to handle the natural calamities. Now I'll be briefing on a special national integration camp. It's a special camp. When we say it's an integration camp of Pan India, where all the cadets from India, approximately 300 cadets, will be coming and participating in various cultural activities. It is the only camp in India where cadets from Pan India, that is all over the directorates, 17 directorates, will come and showcase their culture, heritage and major heroes of their state. This was basically started in 1990, but somehow ఇప్పుడు కాసేపు ప్రకటనలు.